వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులతో ఏపీ స్పీకర్ అయ్యన్న సరదా చిట్ చాట్. విద్యా సంస్థల మౌలిక వసతుల కోసం నిధుల ప్రతిపాదనలు పంపాం మంత్రి లోకేష్. మోదీ పాలన బ్రిటిష్ పాలనను తలపిస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే కేటీఆర్ ధీమా. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో వసతుల కోసం ఆర్థిక శాఖకు ప్రతిపాదన పంపించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయడం సహా పలు కళాశాలలో మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడి క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి డిపిఆర్స్ తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. అది మేము సెపరేట్ గా డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. అసెంబ్లీలో విద్యార్థుల సందడి, సభా కార్యకలాపాల వీక్షణ. రాష్ట్ర శాసనసభలో గురువారం విద్యార్థులు సందడి చేశారు. సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరును, ప్రజా ప్రతినిధుల చర్చలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు. సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులు కలిసి మాట్లాడారు. విద్యార్థులతో కలిసి వారు గ్రూప్ ఫోటోలు దిగారు. విద్యార్థులు శాసనసభ కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ప్రేరణనిచ్చిందని విద్యార్థులు ఈ సందర్భంగా తెలిపారు. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన స్పీకర్ కు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అసెంబ్లీ పెట్టాం సార్. ఐ వాస్ షోయింగ్ యువర్ ఆల్ వీడియోస్ లైక్ ఎలా ఉండాలి, బట్ వాళ్ళు ఎవరికి కూడా మీ అంత పేషెన్స్ అయితే రాలేదు సార్. ఇప్పుడు చూసేసి this is the first time we are seeing that the way how the honorable speaker sir was managing everything in the assembly, it was super fantastic, expeditious thing. And ముఖ్యంగా ఏంటి అంటే ఎప్పుడూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి అంటే కనుక ఒక గొప్ప స్థానంలో ఉండాలి. సో కానీ మాలాంటి సామాన్యమైన ఒక స్టూడెంట్స్కి, తర్వాత మాలాంటి ఒక టీచింగ్ ఫ్యాకల్టీకి ఇంత పెద్ద ఆపర్చునిటీ మనకు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు అండి. అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి అయితే కనుక నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఎందుకంటే కనుక సో మనము ఆల్రెడీ వింటూ ఉంటాము నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి, కానీ ఆ బాలుల్ని పౌరుల్లాగా ఎలా తయారు చేయాలో ఎవరికీ తెలియదు. కానీ మనము ఒక సొసైటీలో ఒక హెల్పింగ్
దాంట్లో కనుక ఉంటే ఖచ్చితంగా అది సాధ్యం అవుతుంది. సో ఆ సాధ్యం అవ్వాలి అంటే ఫస్ట్ పిల్లలకి ఏంటి సొసైటీ అంటే తెలియాలి. సో అలా తెలియజేయడానికి మన నారా లోకేష్ గారు తీసుకున్న ఈ ఫస్ట్ స్టెప్ దిస్ ఈస్ వెరీ అమేజింగ్ అండి. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌట్ ద స్పీకర్ సార్, సార్ యాక్చువల్లీ నేను స్పీకర్స్ అని చూసినప్పుడు లైక్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ సార్ ఫేస్ లో ఐ డెంట్ ఈవెన్ సీ వన్ కైండ్ ఆఫ్ ప్రెషర్. Sir have handled all the questions so well, and అక్కడ అంతమంది క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. అసలు ఎక్కువ డిస్టర్బెన్స్ కూడా లేకుండా అంత చక్కగా అసెంబ్లీ అంత పీస్ఫుల్గా హార్మనీ ఉన్నింది. సో పిల్లలు దాని నుంచి బాగా నేర్చుకున్నారు. వీ వర్ థింకింగ్ లైక్ అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయి లైక్ దట్, బట్ ఇట్ వాస్ సో హార్మనీ. సో మేము కూడా మా పిల్లలకి ప్రౌడ్గా చెప్పుకోవచ్చు లైక్ వీఆర్ హ్యావింగ్ సచ్ కైండ్ ఆఫ్ లీడర్స్ వేర్ నో డిస్ప్యూట్ ఈస్ దేర్. అందరూ హార్మోనియస్గా చేసినందుకు సార్, ఆనరబుల్ స్పీకర్ సార్, యు ఆర్ ఇన్స్పిరేషన్ ట్రూలీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలి రోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యుల ప్రవర్తన పట్ల సభా గౌరవం దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. యువతకు మరియు విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో లోకేష్ మాక్ అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు లభించిందని, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు సైతం దీన్ని ప్రశంసించారని స్పీకర్ గుర్తు చేశారు. నిన్న గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు సభలో జరిగిన దృశ్యాలు నన్ను కలిచివేశాయి. సభ్యులు నినాదాలు చేస్తూ కాగితాలు చింపివేయడం వంటి చర్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయని స్పీకర్ అన్నారు. వేలాది మంది పోటీ పడితే కేవలం 175 మందికి మాత్రమే దక్కే అరుదైన గౌరవం ఈ సభలో సభ్యులుగా ఉండటం అని, ఆ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200కు పైగా విద్యా సంస్థల నుండి విద్యార్థులు అసెంబ్లీని చూసేందుకు ఆసక్తి చూపుతున్నారని స్పీకర్ తెలిపారు. మనం చేసే పనులను చూసి ఆ పసిపిల్లలు ఏం నేర్చుకుంటారు? చట్టసభలంటే వారికి చులకన భావం ఏర్పడితే దాన్ని మనం మళ్లీ మార్చలేము అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సభా గౌరవాన్ని పెంచలేకపోయినా పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం ఎవరికీ లేదని స్పీకర్ స్పష్టం చేశారు. నాకు ఎందుకో బాధ అనిపించింది. ఆ బాధని సభలో వ్యక్తం చేయవలసిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరందరూ తెలుసు, మన లోకేష్ గారు ఒక మాక్ అసెంబ్లీ అని చెప్పి రాష్ట్రం పెట్టాం. ఎందుకు పెట్టామంటే మినిస్టర్ గారి ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే, పిల్లల్లో కూడా అసెంబ్లీ అంటే ఏమిటి, అసెంబ్లీలో మన ప్రజాప్రతినిధి పనితీరు ఏంటి అని ఒక అవగాహన తీసుకురావాలని చెప్పి మంచి ఉద్దేశంతో పెట్టారు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. మేము ఎన్నో రాష్ట్రాలు తిరిగాం. మధ్యని డిప్యూటీ స్పీకర్ గారు మేము లక్నో ఎన్ని తిరిగాం. అక్కడ కూడా బ్రహ్మాండం చేశారని వాళ్ళు కూడా మనకు ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తున్నాను, మీకు ఆల్పర్మిషన్ చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చునే అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న సభ వెలుపల ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసిన గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి, ఇలాగ అసెంబ్లీ జరుగుతుంది, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్కూల్స్ ఎవరు ఉంటే మాకు మెసేజ్ ఇవ్వమని చెప్పి నేను అందరిని ఆహ్వానించాను. ఆహ్వానిస్తే చాలామంది వచ్చారు. వచ్చి ముందుగానే మెసేజ్లు ఇచ్చి పలానా డేట్ అని రావడానికి సిద్ధం. రోజుకి నిన్న చూశారు మీరు, మా అధికారులు చెప్పారు, ఇప్పటికే 200 పైగా విద్యా సంస్థల నుంచి 200 కాలేజీల నుంచి మనకి మెసేజ్ వచ్చింది. మా పిల్లలు తీసుకొస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని. అది ఈ అసెంబ్లీ టైంలో అందరికీ రోజుకు ఒక స్ఫూర్తి ఇస్తున్నాం. వాళ్ళు కూడా అసెంబ్లీ ఏంటి అన్న అవగాహన వస్తున్న ఉద్దేశంతో
మీకు తెలుసు ఒక సదుద్దేశం ఏంటంటే విద్యార్థులకు రాజకీయాలన్నా చట్టసభలన్నా ప్రజాప్రతినిధులన్నా సానుకూల అభిప్రాయం కలగాలన్న ఉద్దేశంతో వారిని ఆహ్వానించాను. కానీ మనం చేస్తున్నది ఏమిటి? గవర్నర్ గారి ప్రసంగాన్ని నినాదాలతో అడ్డుకొని కాగితాలు చింపి వెదజల్లని సభ్యుల ప్రవర్తన చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు? హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. షేర్లింగపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా పార్టీ వెన్నుముక కార్యకర్తలేనన్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడిన కార్యకర్తలు మాత్రం చెక్కు చెదరకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నారని ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నెంబర్ 1 కోటగా నిలిచింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లిన బంగారు వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారు. షేర్లింగంపల్లిలోని 24 డివిజన్లో క్లీన్ స్వీప్ చేసి సత్తా మనకుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు కులానికి మతానికి కాకుండా మనకు ఏ నాయకుడైతే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. షేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. నేను కొట్లాడతా అంటే నేను కొట్లాడతా అని చెప్పి ఇలా నాయకులు ఒకరితోనొకరు కొట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఒకటైతే పక్కా, హైదరాబాద్ మహానగరంలో నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకైతే కార్పొరేషన్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్కా, అందులో ఏ అనుమానం లేదు. ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు, కృష్ణారావు గారు, మన లక్ష్మారెడ్డి గారు, అట్లాగే వివేకానంద్ గారు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు. కాలేరు వెంకటేష్ గారు, ముఠా గోపాల్ గారు, ఒకరిద్దరు కాదు, గట్టి నాయకత్వం ఉన్నది. ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినారో వెళ్ళిపోయారు. షేర్లింగంపల్లిలో గాంధీ వెళ్ళిపోయిండు, అక్కడ పక్కన రాజేంద్ర నగర్లో ప్రకాష్ గౌడ్ సాబ్ వెళ్ళిపోయిండు, ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు. పోయినోళ్ళు పోయినరు. కానీ బంగారమసంటి కొత్త నాయకులు మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు 100 మంది ఇవాళ మనకు తోడైనరు. అందుకే ఆ కాన్ఫిడెన్స్ తో నేను చెప్తా. మోదీ ప్రభుత్వం బ్రిటిష్ పాలనను తలపిస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడితో మోదీ ప్రభుత్వం కార్పొరేటర్లకు అనుగుణంగా చట్టాలు చేస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు రాహుల్ గాంధీ కష్టపడుతుంటే మోదీ మాత్రం కార్మికుల హక్కులను పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని ధ్వజమెత్తారు. కార్మికుల శ్రమను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే హక్కును మోదీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కార్మికులు కన్నెర చేస్తే మోదీ ప్రభుత్వం పతనం కాక తప్పదని విమర్శించారు. అందరికీ నమస్కారాలు. కార్మికులకి హక్కును కలగజేస్తూ ఎన్నో చట్టాలు తీసుకొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు. మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి మినిమం వేజెస్ కానీ, ఈఎస్ఐ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, 8 గంటల పని దినాలు, 8 గంటల కుటుంబం, 8 గంటల విశ్రాంతి అన్నట్టు ఒక పద్ధతి కానీ ఆనాడు వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. ఈ దేశంలో కార్మికుల యొక్క కష్టం చెమట మీద ఈ దేశం నిర్మాణమైంది, ఈ దేశం నడుస్తుంది కూడా. ఇవాళ కూడా ఈ దేశం నడుస్తుంది అంటే దాని ముఖ్య కారకులు కింది స్థాయిలో గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి కష్టమర్చి పనిచేస్తున్న రైతులు, రైతు కూలీలు, ఆ తర్వాత వివిధ కంపెనీల్లో కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు, కర్షకులు. వారు చెమట తీస్తే కానీ ఈ దేశం సౌభాగ్యంగా ఉండదు. కానీ దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశాల ముసుగులో, పాశ్చాత్య దేశాల ఒత్తిడిలో ఇలా మోడీ ప్రభుత్వం మన మీద పాశ్చాత్య దేశాల యొక్క నీతిని రుద్దుతా ఉంది. దాంట్లో కారణంగానే 44 చట్టాల స్థానంలో 4 కోట్లు తీసుకొచ్చి
పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛని ఇలా కార్పొరేట్ సెక్టర్కి అందిస్తూ ఉన్నాడు. కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు. గతంలో ఉన్న చట్టాల్లో ఉన్నటువంటి హక్కుల్ని ఈ కోడ్ల ద్వారా కాలరాస్తూ పరిపూర్ణ హక్కుల్ని అదానీ, అంబానీ లాంటి సంస్థలకి కట్టబెడతా ఉన్నాడు. విదేశీ సంస్థలకి హక్కుల్ని కట్టబెడతా ఉన్నాడు. ఇందాక మా సోదరుడు పద్మగా చెప్పినట్టుగా ఇది పూర్వకాలం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తలపిస్తా ఉంది. బ్రిటిష్ వారు మనతో ఏ రకంగా అయితే వెట్టి చాకిరి చేయించుకున్నారో అదే రకమైనటువంటి వెట్టి చాకిరిని ఇప్పుడు మన కార్మికులు, కర్షకుల ద్వారా నూతనంగా ప్రవేశపెట్టిన లేబర్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చేపట్టిన దేశవ్యాప్త కార్మిక సమ్మెకు రవాణా రంగ కార్మికులు మద్దతు తెలిపారు. హైదరాబాద్ ఆటోనగర్లో వారు పాల్గొని జీవో కాపీలను తగలబెట్టారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ కోరారు. ఈరోజు కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపియడం జరిగింది. అదేవిధంగా మేము ఆటో నగర్లో తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో మేము వారి జీవో కాపీలను తగలబెట్టి నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలను కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయి, కార్మికులకు అనుగుణంగా లేవు. కాబట్టి ఆ జీవోలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వరకు వచ్చే వరకు కొంతమంది ఆటో కార్మికులు కూడా రోడ్డున పడ్డారు. వారికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఉచిత బస్సు పెట్టడం వల్ల వాళ్ళకు ఉపాధి లేకుండా అయిపోయింది. కాబట్టి ఆటో కార్మికులను ఆదుకొని న్యాయం చేయాలి. అదేవిధంగా కార్మికులు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులకు ఇప్పటికీ గుర్తింపు కార్డులు లేవు, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వారి పిల్లలు కూడా కార్పొరేట్ స్కూళ్లలో చదివేటట్టు ఉచిత విద్య అందించాలి. అదేవిధంగా వాళ్లకు ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య చికిత్సలు అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం జీవోని తీసుకొచ్చి వారికి కార్మికులకు న్యాయం చేయాలనే దాని మీద ఇవాళ సమ్మెకు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. కాబట్టి ఈ సమ్మెకు పూర్తిగా మా తెలంగాణ ఇసుక లారీ అసోసియేషన్ పూర్తిగా మద్దతు తెలుపుతూ వారికి కార్మికులకు అండగా ఉంటాం. జై తెలంగాణ, జై. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈ రోజు ద్వారకా తిరుమలలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు అంబేద్కర్ కూడలి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. తదుపరి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సభా సమావేశం నిర్వహించారు. కార్మికుల కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి, అంగన్వాడీ ఆశా వర్కర్, మిడ్ డే మీల్స్ వర్కర్స్, వివోఏ, ఆర్పీ వర్కర్, అసిస్టెంట్ మొదలైన స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఆటో బిల్డింగ్ వర్కర్స్, ముఠా జట్టు కార్మికులను, అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్ మరియు ఈఎస్ఐలతో కూడిన సమగ్ర చట్టం చేయాలి మొదలైన డిమాండ్లతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ ర్యాలీలోని రైతు కూలీ సంఘ సభ్యులు, అంగన్వాడీ వర్కర్స్, అనేక మంది కార్మికులు పాల్గొన్నారు. మనం పనులు మానేస్తే కష్టాలైనా నష్టాలైనా ఏవైనా రోడ్డు ఎక్కవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే దేశంలో కోట్లాది మంది ఈరోజు భారతదేశం అంతా కూడా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. ఈ సమ్మెతో ఇది ఇంతటితో ఆగదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే మనకి వ్యతిరేకంగా అంటే భారతదేశ ప్రజానీకానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పద్ధతులని మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందో వాటిని వెనక్కి కొట్టే వరకు ఈ సమ్మెలు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. ఆపేదైతే లేదు అనేది మనల్ని ఏదైతే గైడ్ గా నడిపిస్తున్నటువంటి దేశంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, అట్లాగే గ్రామ స్థాయి దాకా ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అట్లాంటి నిర్ణయాలు చేస్తా ఉన్నారు. జరగబోయే కాలంలో మన కష్టాన్ని మనం ఒక్కొక్కటి దోచుకుంటే ఊరుకునేది లేదు. అలాగే పారిశ్రామిక అధిపతులకి అనుకూలమైన చట్టాలు చేస్తే ఊరుకునేది లేదు అనే పద్ధతిలోనే ఈ యొక్క సమ్మె దేశంలో జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మన ద్వారకా తిరుమల మండలంలో కూడా ఈ యొక్క సమ్మె వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజానికి ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నాం. దీన్ని జయప్రదం చేసేదానికి మనం ఏదైతే అంబేద్కర్ స్తూపం ఉందో ఆ స్తూపం దగ్గర నుంచి ర్యాలీగా ఎంఆర్ఓ గారి ఆఫీస్ కి రావడం జరిగింది. ఇక్కడ కొంతసేపు సభ జరుపుకుని ఈ యొక్క
సమ్మెను ఈ యొక్క సదస్సుని జయప్రదం చేసేదానికి మీరందరూ కూడా సహకరించాలని, ఆ రకంగా సహకరిస్తారని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ రామేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున శ్రీ స్వామివారికి ఈ నెల 13వ తేదీ నుండి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడిన మహాశివరాత్రి ఏకాదశి శుక్రవారం నాడు శ్రీ అసంటేశ్వర స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజాభిషేకాలు, శివపార్వతులకు పట్టు వస్త్రాలు దేవస్థానం వారిచే సమర్పించిన అనంతరం శ్రీ స్వామివారికి లక్ష బిల్వార్చన, శ్రీ పార్వతీ అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపింపబడతాయి. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లతో పాటు సలువ పందిళ్లు, పిల్లలకి పాలుతో పాటు ప్రసాదాలు అందించబడతాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని 5 రోజులు నిత్య అన్నదానం జరుగుతుందని, ఈ ఆలయానికి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనార్థం క్యూ లైన్ ద్వారా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్ లో భక్తులు పంపించడం జరుగుతుందని, భక్తులు రద్దీ దృష్ట్యా ఎటువంటి అసాంఘిక అల్లర్లు జరగకుండా పోలీస్ వారిచే సీసీ కెమెరా పర్యవేక్షణలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, పోలీస్ వారు కూడా మా ఆలయానికి వచ్చే భక్తులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 17వ తేదీన పుష్పోత్సవం సందర్భంగా ఆడపడుచులకు కుంకుమ భరణలను పంచిపెట్టడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి కూడా మహిళలు విరివిగా వచ్చి సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మిత్రులందరికీ నమస్కారాలు. మీకు ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేయడానికి గల కారణం, మన ఆచండి యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. రేపు 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా ఈ ఉత్సవాలని మీరందరూ కూడా అతి బ్రహ్మాండంగా కవర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ జరిగే ఉత్సవాలను కొన్ని వేల మంది వచ్చి చూస్తూ ఉంటారు. నాకేమన్నా కొన్ని మిస్టేక్లు జరుగుతుంటే మీరు చెప్తారని నేను ఆశిస్తూ ఉంటున్నాను. తర్వాత ఇక్కడ రోజు కూడా కొన్ని లక్షలు పెట్టి ప్రోగ్రాంలు పెడుతున్నాము. ఆ ప్రోగ్రాంలు కూడా మీరు కవర్ చేయాలి. రోజుకో ఉత్సవాలు కనుక జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజుని పాలు, టీ, కాఫీ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మా వరకు మా వంతు సహాయంగా మేము ఏం చేయాలో అన్నీ మేము చేస్తున్నాము. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మీరు మాకు చెప్పి చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ పక్కన ప్రతి రోజు కూడా 5 రోజులు కూడా అన్నదాన కమిటీ వాళ్ళు అన్నదానం జరుగుతూ ఉంటుంది. అది కూడా మీరు చూసి కవర్ చేసి, రథోత్సవం రోజుల మట్టికి మీరు అందరూ కూడా బాగా జరుగుతుంది రథోత్సవం కూడా కవర్ చేసి మాకు సహకరిస్తారని కోరుతున్నాను. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా కాలేజీ విద్యార్థుల సంక్షేమం కోసం ఈ రోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు 1200 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా టీడీపీ చిట్వేల్ మండలం పార్టీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుని అన్ని విధాలుగా సేవ చేస్తూ మన్ననలు పొందుతూ ప్రజాక్షేమం కోసం పాటుపడటం చాలా అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలుగు యువత ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ వెంకటేష్ రాజు, గ్రామ కమిటీ నాయకులు పగడాల వెంకటేష్, రవీందర్ రాజు, మించెల బాలకృష్ణ యాదవ్, యూనిట్ ఇన్ఛార్జ్ బండారు శివ, ఉప సర్పంచ్ బాబు, రెడ్డియ్య, సింగనహరి, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ కట్టా గిరిబాబు, మద్దిన రంగయ్య, మాచిన దేవేంద్ర, సుబ్బరాజు, దేరంగుల సాయి, నానబాల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా అసెంబ్లీ సాక్షిగా మన విద్యాశాఖ మంత్రులు గౌరవనీయ నారా లోకేష్ బాబు గారు కాలేజీ విద్యార్థులకు 1200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం జరిగింది. పేద, ధనిక, మధ్యతరగతి లేకుండా ప్రతి ఒక్కరికి ఈ పథకం ద్వారా చాలా లబ్ధి చేకూరుతుంది. అందువల్ల మనందరము ఆయనకు ధన్యవాదం తెలియజేస్తూ ఈ చిట్వేల్ మండలం తెలుగు యువత ద్వారా మనము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్తులో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి జీవితాల్లో వెలిగిస్తానని మనమందరము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము. జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వ రోజున శ్రీకాళహస్తీశ్వరుడు చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించే సూర్యుడు, సూర్యుని ప్రభ లోక బంధువైన
కోటి సూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. సూర్యప్రభ వాహనంపై పరమేశ్వరుడు కొలువు తీరి భక్తులకు కటాక్షించారు. జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు చెప్పర వాహనంపై కొలువు తీరి మాడవీధుల్లో ఊరేగుతూ భజన మండల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.